జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలు అరికట్టాలి, అరికట్టాలి. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలు, హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు, హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు, హిందువుల మీద జరుగుతున్న అరాచకాలు, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలు. రైట్ రైట్ రండి. ఓకే భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. హాసేతు హిమాచల సస్య శ్యామ జీవదాత్రికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఆసేతు హిమాచల సస్య శ్యామల్ జీవదాత్రికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చేదే కాదు, మన దగ్గర 26% మైనారిటీస్ ఉంటే అక్కడ 4% ఉన్నారు. 1,30,00,000 మంది హిందువులు ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళ అరాచకాలకి. మనం ఏర్పరిచిన వాళ్ళు, మన దేశాన్ని ఇచ్చిన వాళ్ళు మనల్నే కబళించాలని చూస్తున్నారు. ఇక్కడ మనం మైనారిటీస్కి ముఖ్యమైన పదవులు ఇస్తున్నాం, వాళ్ళకి రాయితీలు ఇస్తున్నాం, ఎన్నో ఇస్తున్నాం. అక్కడ మహిళలని దయాదాక్షిణ్యం లేకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మన చుట్టూ మంట పెట్టి మనల్ని మధ్యలో నిలబెడితే మనకు ఎలా ఉంటుంది? ఎప్పుడు మృత్యువు కబలిస్తుందో మనకు తెలియదు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. మనం ఇక్కడి నుంచి ఏం చేయలేమని మన గొంతు విప్పుదాం, గట్టి గట్టిగా అరుద్దాం. మన అరుపులు అక్కడ ఆకాశంలో ప్రతిధ్వనిసి అక్కడి వరకు చేరాలి. ఎట్లయినా వాళ్ళ దానికాండ ఆపాలి. మనం ఎట్లా ఇలాగే ర్యాలీలు తీసుకుంటూ వాళ్ళ దౌర్జన్యాన్ని ఆపకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది. మనకి హిందువు అనేవాళ్ళు మిగలదు, హిందువు అనేవాళ్ళే మిగలదు. మనం ఇలా ఉంటే వాళ్ళు హిందువులు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు మన హిందువులు కాదు, బంధువులు, మన బంధువులు. ఓన్లీ హిందువులు మాత్రమే కాదు, వాళ్ళు మన బంధువులు. మన బంధువుల్ని మనం రక్షించుకుందాం. అందుకే ఇక్కడి నుంచి ధర్నా తీసుకుందాం. అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా నిన్న 3-4 రోజుల నుంచి మా గురువు గారు వారం రోజుల నుంచి చెప్తున్నారు. ఈరోజు చూడండి చాలా తక్కువనే ఉంది స్ట్రెంత్. అలాగే మన ఐక్యమత్యం, మన హిందూ దేశంలో మనం ఉన్నాము, మన భారతదేశం, మన హిందుస్థాన్, మన హిందువుల్లో ఐక్యమత్యం లేకపోతే మరి వేరే వాళ్ళు ఇలాంటి అరాచకాలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన సత్తా ఏంటో, మన హిందువుల బలం ఏంటో మనం చూపించే ఈ యొక్క సదవకాశం మనకి ఈరోజు వచ్చింది. కాబట్టి అందరూ కూడా మన యొక్క ఐక్యమత్యాన్ని చాటాలి. అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో ఘనంగా పాల్గొనాలి. ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలి. జై భారత్, జై భారత్, వందే 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 వందే, జై భారత్. పర్లేదు పర్లేదు.
ఫస్ట్ అంటే ఇలాగే ఉంటుంది పర్లేదు. బంగ్లాదేశ్ లేదు, నేను ఇప్పుడు ఆన్ చేశా. హిందువుల మీద జరుగుతున్న అరాచకాలను వాళ్ళని ఖండిస్తాం. హిందువుల మీద జరుగుతున్న అరాచకాలను ఖండిస్తాం. హిందూ మీద జరుగుతున్న అరాచకాలను ఖండిద్దాం. అరాచకాలని ఖండిద్దాం. అరాచకాలని ఖండిద్దాం. హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఎవరైతే హిందువుల మీద అరాచకాలు చేస్తున్నారో బంగ్లాదేశ్లో, అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఫస్ట్ తరిమి కొట్టాలి అని మనము గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రపంచంలో మనం ఏ దేశం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఒక హిందువు అని పుట్టినవాడు ఎవ్వరు కూడా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం కానీ, ఎదుటి వ్యక్తి మీద అరాచకాలు చేయడం కానీ, ఎదుటి వ్యక్తిని తిట్టడం కానీ, ఎదుటి వ్యక్తిని కొట్టడం కానీ, ఒక ఎదుటి చిన్న ప్రాణిని కూడా హాని చేయకుండా మన జీవితం సాగాలనే భావనలో ఉన్నవాడు హిందూ. అలాంటి వాళ్ళు ఏ రోజు కూడా తిరిగి ఒక వ్యక్తిని, అంటే తోటి మనిషిని ఏ రోజు ఇంత హాని చేయాలని కానీ, హింసించాలని కానీ ఏ రోజు కూడా ఒక హిందూ అనేవాడు చూడడు. కానీ దురదృష్టం ఏమిటంటే ఇంత సౌమ్యంగా మనం వెళ్తున్నా కానీ పర్టికులర్గా ఎన్నో దేశాల్లో హిందువుల మీదనే ఎక్కువ దాడులు జరగడం ఈ రోజులో మనం గమనిస్తున్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో గత 1.5 month నుంచి మనం సమాజానికి ఇప్పుడు 10 రోజుల నుంచి కానీ 20 రోజుల నుంచి కానీ ఈరోజు తెలిసింది. పోయిన వారం మనము ఆనందబాగ్ నుంచి మల్కాయిరి వరకు పెద్ద సంఖ్యలో మీటింగ్ చేసుకోవడము, ప్రొసెషన్ తీయడం జరిగింది. దానికంటే 15-20 రోజుల ముందు నుంచే ఎన్నో వీడియోలు మన వాట్సాప్ గ్రూప్లలో కానీ, మిగిలిన గూగుల్ దాంట్లో కానీ దీంట్లో రావడం జరిగింది. అయితే ఒక్కొక్క వీడియో చూస్తుంటే వాళ్ళు ఎంత అంటే ఆ వీడియోల్లో ఉన్న వ్యవహారాలు, ఆ ఉన్న వీడియోస్ చూస్తే కనుక ఆ వ్యక్తులు ముస్లిం అయినా కానీ మనం హిందూ బాధపడతాం. ఒక ముస్లిమ్స్ కానీ వేరే ఇతర మతస్థులు, ఏ మతస్థులకు కానీ అలాంటి ప్రాబ్లం అయితే కూడా